హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జేహనీ క్రియేషన్స్. టుడే రెసిపీ టమాటా పికిల్. ఇది మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నానండి. 3 kgs ఆఫ్ టమాటా, సాల్ట్, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లిపాయలు, ఆవాలు, ఇంగువ, కారం, కరివేపాకు, చింతపండు పేస్ట్, సాల్ట్, పసుపు, ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులకి, ఆయిల్, మెంతులు. టమాటా ప్యూరీని ఒకేసారి చేస్తే చాలా లేట్ అవుతుంది కనుక కొంచెం కొంచెం చేసి స్టవ్ మీద పెట్టేశాను. ఆయిల్ వేస్తే మారదండి, అందుకని 3 స్పూన్లు వేసేస్తున్నాను ముందే. సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది లాస్ట్ ప్యూరీ వేస్తున్నానండి. అయిపోయింది, బాగా తగ్గింది, ఇంకా తగ్గుతుంది. ఇప్పుడు చింతపండు పేస్ట్ తగినంత. మూత పెట్టే ఉండాలండి, ఇలా తుల్లిపోతుంటుంది. చూడండి, ఇంకా 1 hour పట్టేలాగుంది. కొంచెం చిక్కగా అయ్యాక మళ్ళీ చూపిస్తాను. అయిపోయింది. ఇంతకంటే చిక్కగా ఉంటే బాగోదు, ఎందుకంటే ఉప్పు కారాన్ని వేస్తే బాగా టైట్ అయిపోద్ది కనుక ఇక్కడితో ఆపేస్తున్నాను. మెంతుల్ని చెట్టుపట్టు వచ్చేదాకా ఫ్రై చేయాలి, నూనె లేకుండా. ఆవాలు మెంతుల్ని సెపరేట్గా మిక్సీ పట్టించుకోవాలి. టమాటా పచ్చడి వేడి చల్లారిన తర్వాత వేయాలి. అందులో వెల్లుల్లిపాయలు, మాకు వెల్లుల్లిపాయలు చాలా ఇష్టం కనుక 1/2 kg వేసుకుంటున్నాం. పసుపు, కారం తగినంత, మెంతులు తగినంత, ఆవు పిండి వేస్తానండి. ఆ టమాటా కలర్ అంతా వేరే కలర్ వచ్చేస్తుంది, చిన్న బ్లాకిష్ కలర్ వస్తుంది. ఆవు పిండి వేస్తేనే టేస్ట్ కనుక ఆవు పిండి వేసే తీరాలి. 300 grams ఆయిల్లోనూ కొంచెం ఉంచేయండి, తాలింపు పనికొస్తుంది. ఇప్పుడు తాలింపు వేసేద్దాం. జీలకర్ర, ఆయిల్ తక్కువగా ఉంది, ఆయిల్ వేద్దాం. వీడియో స్కిప్ అయిపోయింది. తాలింపు వేసేటప్పుడు ఇందులో కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేసి తాలింపు పెట్టానండి. వేడి చల్లారిన తర్వాత ఇందులో వేయాలండి. అన్నీ వేసామండి. ఇందులోని వెల్లుల్లిపాయలు, తాలింపు, ఆవాలు, మెంతి పౌడరు, ఉప్పు, కారం అన్నీ వేసామండి. బాగా కలిసేదాకా కలపాలి. చూడండి ఎంత బాగా కలుస్తుందో. ఇదంతా కలిసిపోయిన తర్వాత ఇంకా ఆపేసి 3 days తర్వాత చూపిస్తాను. ఇది 1 year దాకా ఉంటారండి, స్పాయిల్ అవ్వదు. మీకు కానీ మా రెసిపీ నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కానీ రెసిపీ నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.